మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మరో వారం రోజుల్లో అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసాయి. సో అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మన ఉత్తరాంధ్ర నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఉపాధ్యాయులు మాత్రమే ఎందుకు ఎన్నుకోబడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర నూకల సూర్యప్రకాష్ గారు అయితే ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నూకల సూర్యప్రకాష్ గారు, మీరు ఎమ్మెల్సీలో అయితే పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయులకి మాత్రమే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఎందుకు ఉపాధ్యాయులు నించోవాల్సి వస్తుంది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అసలు ఉపాధ్యాయులకే ఎందుకు ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్స్గా ఉన్నారు? మన దేశంలో శాసన సభతో పాటుగా శాసన మండలి అనేటువంటి వ్యవస్థ ఉంది. ఉదాహరణకు మీరు చూసినట్లయితే పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ ఎలా ఉన్నాయో అలాగే స్టేట్స్లో అసెంబ్లీ శాసన మండలి రెండు కూడా ఉండడం జరిగాయి. అందులో ఉపాధ్యాయులకు మాత్రమే ఒక నియోజకవర్గాన్ని కేటాయించారు. ఇప్పుడు ఫిబ్రవరి 27న ఆ నియోజకవర్గం ఎన్నిక జరగబోతోంది. ఎందుకంటే సమాజాన్ని ముందుగా చూడగలిగేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు, విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు మన సమాజానికి కూడా మార్గదర్శకులుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కేటాయించారు. ఇందులో ఉన్నత పాఠశాలల నుండి యూనివర్సిటీ వరకు ఉండేటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓటర్లుగా ఇందులో ఉండడం జరుగుతుంది. పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు, కాకపోతే ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించేటువంటి శాసన మండలి సభ్యులు ఉపాధ్యాయ వర్గం నుంచే వస్తారు. సూర్యప్రకాష్ గారు, మరో వారం రోజుల్లో అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వారం రోజుల్లో జరగబోతున్నాయి. దీనికి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎక్స్ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఎమ్మెల్సీలు ఒక యూనియన్ నుంచి నిలబడుతున్నారు. అదేవిధంగా అనేక యూనియన్ల మద్దతుని వాళ్ళు కూడగట్టుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యూనియన్లు ప్రలోభాలకు లోనయ్యి మరి మద్దతు ఇస్తున్నాయో ఏమిటో తెలియదు. కానీ అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ఉండవలసినటువంటి ఈ శాసన మండలి ఎన్నికల్లో పార్టీల రంగు వాళ్ళ మీద పూర్తిగా పడింది. అధికార పార్టీలో ఉండేటువంటి కూటమి పార్టీలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మద్దతుగా నిలవడం అనేటువంటిది మనం ఈరోజు చూస్తున్నాము. కానీ ఉపాధ్యాయులు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు, యూనియన్లకు కూడా అతీతంగా జరగవలసినటువంటిది. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి ఆ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే మసలగలుగుతాడు. కానీ స్వతంత్రంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పని చేయలేడు, వాళ్ళ గళాన్ని వినిపించలేడు. అదేవిధంగా యూనియన్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కూటమి కింద ఏర్పడిపోయి అనేక యూనియన్లని వాళ్ళ యొక్క వైపు తిప్పుకోవడం అనేటువంటి చూస్తుంటే ఇందులో ఏదో జరుగుతోంది. ధన ప్రభావము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఎన్నికలు జరగవలసిన ఈ శాసనమండలి ఎన్నికల్లో వాటి ప్రభావం కూడా మనకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కానీ ఉపాధ్యాయులందరూ కూడా విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు, సాధారణ ఓటర్ లాంటి వాళ్ళు కారు. వీళ్ళు తప్పకుండా వాటన్నిటినీ తిప్పి కొడతారని స్వతంత్రంగా రాజకీయ పార్టీలకు, రాజకీయాలకు, యూనియన్లకు సమాన దూరం పాటిస్తూ వాటికి వ్యతిరేకంగా నిలబడినటువంటి స్వతంత్ర అభ్యర్థులకి మద్దతు ఇస్తారని చెప్పి ఈ ఛానల్ ముఖంగా నేను కోరుతున్నాను. సూర్యప్రకాష్ గారు, మన ఉత్తరాంధ్ర నుంచి టోటల్గా 10 మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. అందులో మీరొకళ్ళు. మిమ్మల్ని మాత్రమే ఉపాధ్యాయులు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా అని అంటే మీరేం చెప్తారు? నేను ఉపాధ్యాయుడిగా అన్ని రకాల మేనేజ్మెంట్స్లోనూ పనిచేశాను. అదేవిధంగా 2019లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ నా ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పటి నుండి కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను.
దానికి ముందు సర్వీస్లో జాయిన్ అవ్వడమే, ఉపాధ్యాయుడిగా ఉద్యమాల నుంచి ఉద్యోగంలోకి వచ్చాం. 1 సంవత్సరం పాటు పోస్టింగ్ ఇవ్వకుండా సెలెక్ట్ చేసి వదిలేస్తే దానికి సోటా ఉద్యమం అని చెప్పి ఉద్యమం చేస్తాం. అదేవిధంగా ఎస్జిటి టీచర్గా ఉన్నప్పుడు ఏపీ స్టేట్ సెకండ్ గ్రేడ్ టీచర్ అసోసియేషన్ ప్రారంభించి ఉభయ రాష్ట్రంలో దాన్ని విస్తరింపజేశాం. అనేక సమస్యలపైన, ఎస్జిటిల సమస్యలపైన పోరాడడం జరిగింది. అదేవిధంగా నేను ఒక ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర నాయకత్వం బాధ్యత వహించాను. ఆ తర్వాత ఒక గుర్తింపు ఉపాధ్యాయ సంఘం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కూడా నేను పనిచేశాను 2019 టైంకి. ప్రస్తుతం గౌరవ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ఈ విధంగా ఉపాధ్యాయ సంఘాలలో నేను ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా వాటన్నిటికీ భిన్నంగా ఏ రకమైనటువంటి యూనియన్ల తాలూకు ప్రభావం లేనటువంటి స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు బరిలో దిగుతున్నాను. ఈ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులకు, సమాజానికి కూడా ఒక మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో బరిలో దిగడం జరుగుతోంది. ఉపాధ్యాయులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏ విధమైనటువంటి రాజకీయ ప్రభావం లేనటువంటి స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యలన్నిటిపైన నేను నిరంతరం పోరాడతానని చెప్పి వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి, మన ఉత్తరాంధ్ర నుంచి టోటల్గా 10 మంది ఎమ్మెల్సీ కంటెస్టెంట్స్గా అయితే పోటీ చేస్తుంటే అందులో ఒకళ్ళు నూకల సూర్యప్రకాష్ గారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం తెలుసుకున్నాము, ఎమ్మెల్సీకి ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఆయనకి ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి లోబడకుండా ఆయన అయితే స్వతంత్రంగా పోటీ చేస్తూ ఉపాధ్యాయ సంఘానికి ఆయన నిలువెత్తు నిదర్శనంగా నేను నుంచుంటాను, ఉపాధ్యాయులకి ఎంతో నేను సహాయపడుతున్నాను అని అయితే ఆయన మాటల్లో ఇప్పుడు చూసాము. సో కెమెరామ్యాన్ శ్రీనివాస్తో దివ్య.